ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఏపీ మరియు తెలంగాణ ఎలక్షన్స్ 2024 మైక్రో అబ్జర్వర్ల యొక్క పనితీరుని మనం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో వీరిని సూక్ష్మ పరిశీలకులు అని కూడా అంటాము. మైక్రో అబ్జర్వర్లు, సూక్ష్మ పరిశీలకులు. పోలింగ్ రోజున క్లిష్టమైన పోలింగ్ స్టేషన్ పర్యవేక్షణ కోసం మైక్రో అబ్జర్వర్ని సూక్ష్మ పరిశీలకుల్ని నియమిస్తారు. వీరు ఏం చేస్తారంటే పోలింగ్ జరిగే రోజు పోలింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ముందుగా 90 నిమిషాల ముందుగా ఆ ప్రదేశాలను చేరుకుంటారు. వారి పనంతా కూడా ఎన్నికలు సాఫీగా ప్రశాంతంగా జరుగుతుందో లేదో అని చూడడం, విఘాతం కలగకుండా చూడడమే, ప్రశాంతంగా అవి జరిగేట్టుగా చూస్తారు. ఒకటి కంటే ఎక్కువ క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లు కలిగి ఉన్న మైక్రో అబ్జర్వరు మరి ఆయన ఏం చేస్తుంటే అంటే ఒక ప్లేస్లో ఒక ప్రదేశంలోనే 2-3 పోలింగ్ స్టేషన్లు ఉన్నప్పుడు ఆ పోలింగ్ స్టేషన్లు అన్నిటికి కూడా తన యొక్క సమయాన్ని వినియోగిస్తాడు. మరి మూడింటిని కూడా తన యొక్క పరిశీలన పరిధిలో ఉంచుకుంటాడు. మరి వీరు గమనించే విషయాలు ఏంటంటే చూద్దాం. మాక్ పోల్ పద్ధతులు, ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్టు పార్ట్ 1, మాక్ పోల్ సర్టిఫికేట్పై సంతకం, ఇవి గమనిస్తాడు. మరియు పోలింగ్ ఏజెంట్ల హాజరు, వారికి సంబంధించిన ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించడం, పోలింగ్ స్టేషన్లో ఎంట్రీ పాస్ను వినియోగించడం, ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటర్ల గుర్తింపు సరిగా జరపడం, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్ ఓటర్ల జాబితా పద్ధతుల్ని పాటించడం, చెరగని సిరాతో ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలుపై గీత పెట్టడం, ఫామ్ 17A ఓటర్ల వివరాలు సేకరించడం, రహస్య బ్యాలెట్ పద్ధతిని పాటించడం, ఈవీఎం వీవీప్యాట్లను అసలు పోలింగ్కు ముందు, పోలింగ్ తర్వాత సీల్ చేయడం, పోలింగ్ ఏజెంట్ల ప్రవర్తన, వారి ఫిర్యాదులు మొదలైన వీటన్నిటిని కూడా అతను నోట్ చేసుకుంటారు. ఎన్నికల ప్రక్రియలో ఏదైనా ఆటంకం కలిగిందని సూక్ష్మ పరిశీలకులు భావిస్తే వెంటనే ఆ విషయాన్ని సాధారణ పరిశీలకుడి దృష్టికి తీసుకెళ్తారు. దానికోసం అందుబాటులో ఉండే ఫోను లేదా మొబైల్ ఫోను లేదా వైర్లెస్ని వాడతారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఉపయోగించే ఫోటోలను కంట్రోల్ రూమ్కి ఆయా కేంద్రాల్లో ఈవీఎంలను అందజేసే సమయంలో అందజేయవచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత మైక్రో అబ్జర్వర్ సేకరణ కేంద్రంలోని పరిశీలకుడు ఆ రోజు నివేదిక ఉన్న తన కవర్ను వ్యక్తిగతంగా పరిశీలకుడికి అందజేస్తాడు. మైక్రో అబ్జర్వర్ మొబైల్ ఫోన్ను సైలెంట్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి అనుమతించబడతారు. తద్వారా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అబ్జర్వర్తో సమన్వయం చేసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ లోపల పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల లోపు ఏ వ్యక్తి బ్యాడ్జీలు, ఎన్నికల గుర్తులను, అభ్యర్థుల పేర్లను, రాజకీయ నాయకుల పేర్లను, వారి గుర్తులను, చిత్రాలను బ్యాడ్జీలుగా ధరించరాదు. అలా ధరిస్తే అది ఆయా అభ్యర్థి పట్ల ప్రచారంగా భావిస్తారు. పోలింగ్ తేదీన పోలింగ్ స్టేషన్ లోపల రాజకీయ పార్టీ పేరు, గుర్తు లేదా నినాదం ఉన్న టోపీలు, శాలువాలు మొదలైన ధరించగల వేటిని అనుమతించకూడదు. పోలింగ్ ఏజెంట్లు మాత్రం తమ శరీరంపై తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థి పేరును బ్యాడ్జీగా ధరించవచ్చు. అది వారిని సులువుగా గుర్తించేందుకు దోహదం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.